థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర 2.5 సంవత్సరాలు అయిపోయింది. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఉన్నారు, ఇక్కడ ఆశించి భంగపడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీటన్నిటిపైన కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఖమ్మం జిల్లా DCC అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా BVR న్యూస్ యాజమాన్యానికి వరంగల్ నుండి ఖమ్మం వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. యా సార్, ఖమ్మం జిల్లా అనగానే కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని చెప్పేసి ఇందాక నేను మీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు చెప్పడం నేను విన్నాను. యా, ఇది యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి అడ్డానా? ఎస్, ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిది. పెద్దలు మహానుభావులు వెంగళరావు గారి దగ్గర నుంచి సిద్ధారెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది గొప్ప నాయకుల అంచరగణంతో కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఎంతోమంది పెద్దలు వాళ్ళ నేతృత్వంలో ఈ జిల్లా నడపబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారి దిశానిర్దేశంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ బలంగా పనిచేస్తూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే 2 పార్లమెంట్ సభ్యులు రేణుకా చౌదరి గారు, రఘురామరెడ్డి గారు శాసనసభ్యులు. బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరు మీ పథకాలు 6 గ్యారంటీస్ దాంతో మీరు అధికారంలోకి వచ్చారు. 6 గ్యారంటీస్ అనే పథకాలతోటి. యా, ఈ 2.5 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గడపన 6 గ్యారంటీస్ వెళ్ళాయా? బ్రహ్మాండంగా వెళ్ళాయి. 6 గ్యారంటీస్లో లేనటువంటి స్కీములు కూడా ఎన్నో మా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసి 6 గ్యారంటీలో లేనటువంటి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, అందరికీ రేషన్ కార్డులు కానివ్వండి, అటువంటి ఎన్నో స్కీమ్స్ సంక్షేమం కోసం మరి రూపొందించి ఇవాళ అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. రైతు సంక్షేమం అని చెప్పేసి మీరు అన్నారు ఇందాక. ఎస్, ఇక్కడ వడ్ల రైతులు, మక్క రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటిది? మక్క రైతులు, వడ్ల రైతులు వాస్తవంగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తూ ఉంది. MSP రేటుకి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. MSP రేట్ ఏదైతే నిర్ధారించిందో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం కూడా సహకారం లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తూ ఉంది. ఇక్కడ మక్క రైతుల విషయంలో కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందనే మాట నిజమా అబద్ధమా? ఇది కేవలం BRS పార్టీ వారు సృష్టించేటటువంటి ఒక వ్యాఖ్యలు తప్పితే అట్టడుగున గ్రామ స్థాయిలో చూస్తే అందులో వాస్తవం లేదు. ఇది కేవలం వాళ్ళ ఉనికిని కోల్పోతున్న ప్రతిపక్షాలు చేసే ఒక నింద, ఆరోపణ మాత్రమే. సరే, ఇప్పుడు మీకు హమాలీల సమస్య అండ్ లారీల సమస్య లేవా? లారీల సమస్యలే కొంచెం మేరకు ఉన్నప్పటికీ కూడా అత్యధిక పంట దిగుబడి వచ్చింది. గోడౌన్లు తగినంతగా సరుకు పెట్టుకోవడానికి గోడౌన్లు లేవని చెప్పి ఉద్దేశంతో తర్వాత హమాలీలకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎక్కడైతే హమాలీలు అయితే ఒక పర్టికులర్ గోడౌన్స్లో ఉంటారో వాళ్ళు మాత్రమే దిగుమతి చేయాలనేటటువంటి ఉద్దేశం హమాలీల కట్టుబాటు ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళ దిగుమతులు ఆలస్యమే కాబట్టి లారీలు తొందరగా దిగుమతి కాకపోవడం వల్ల లారీల సమస్య వచ్చింది. కానీ వాస్తవంగా అటువంటి సమస్య లేదు. అన్నీ కూడా బ్రహ్మాండంగా రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ఇవాళ ఎత్తి వాటి గోడౌన్లకు చేర్చబడింది. యా, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎస్, ఓకే, హ్యాపీగా ఉన్నారు. ఓకే, డెఫినెట్లీ. ఇదే సీనియారిటీతో కూడుకున్నటువంటి చాలా మంది వ్యక్తులు ఇదే ఖమ్మం జిల్లాలో మగ్గుతున్నారు. అటువంటిది ఏం లేదు, అది అబద్ధం. ఎందుకో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆశపడతా ఉన్నారు, భంగపడతా ఉన్నారు, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకుంటా లేదా అది ఇదని చాలా నేనైతే వింటా ఉన్నా. అది నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నా. ఆశాభావులు చాలామంది ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వారు కూడా చాలామంది ఉండొచ్చు. వాళ్ళ అర్హతను బట్టి టైం వచ్చినప్పుడు పార్టీ తప్పకుండా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది. మీకు DCC పదవి చాలా ఈజీగా వచ్చిందా? అట్లా ఏం లేదు, ఈజీగా రాదు. ఎవరికి కూడా కష్టపడితేనే పార్టీలో గుర్తిస్తారు తప్ప పదవులు ఎవరికి ఈజీగా రావు. యా, సత్యనారాయణ గౌడ్ అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి అనొచ్చు? మా తాతలు తండ్రులు
మీ ఫ్యామిలీ మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్, ఆహా, మా బ్రదర్ ఈ జిల్లాకి 10 సంవత్సరాలు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాడు. ఓకే. తర్వాత నేను 1986లో రాజకీయ అరంగేట్రం చేశాను. 5 సంవత్సరాలు నేను ప్రభుత్వ ఉద్యోగం వస్తే అది చేసిన తర్వాత రాజీవ్ గాంధీ హత్యగాంపబడిన తర్వాత నేను మళ్ళీ ఉద్యోగానికి రిజైన్ చేసి రాజకీయాల్లో చేరాను. నేను సెంట్రల్ గవర్నమెంట్లో అకౌంటెంట్ ఉద్యోగం చేశాను తమిళనాడులో, ప్రభుత్వ ఉద్యోగం, రెగ్యులర్ ఉద్యోగం. అది ఉండి కూడా రాజీవ్ గాంధీ గారు 92లో హత్య చేయబడినప్పుడు నేను మళ్ళా రాజకీయాల్లోకి వచ్చేసి పూర్తిగా రాజకీయాల్లోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో. ఓకే. ఇప్పుడు ఈ 2.5 పాలనలో ఖమ్మంకి కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యలేదు అని బీఆర్ఎస్ చాలా గట్టిగా వాదిస్తూ ఉంది. అది కళ్ళు లేని కబోదులు మాట్లాడుకునే మాటలే తప్ప ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కళ్ళకి కట్టినట్టుగా కనపడతా ఉంది. సీతారామ ప్రాజెక్టులు కానివ్వండి, కేబుల్ బ్రిడ్జిలు కానివ్వండి, ఏ ఊరు పోయినా సిమెంట్ రోడ్లు కానివ్వండి, అలాగే ఎన్నో చెక్ డ్యాములు కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి ఎన్నో అనేక కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతి గ్రామాలలో కూడా చక్కగా సిమెంట్ రోడ్లు, గోడౌన్లు, ఎన్నో కార్యక్రమాలని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విద్యకి, అట్లాగే 100 పడకల ఆసుపత్రులు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, రెండు కళ్ళుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 1 మంత్లోనే 4 దశలుగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంచుమించు 8 రూపాయలు పెరిగింది ఇప్పటిదాకా. వీటిపైన మీ స్పందన యాజ్ ఏ ప్రెసిడెంట్గా? ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని మోడీ, అదానీ, అంబానీలకి ఎన్నో చమురు సంస్థలను కట్టిపెట్టే ఉద్దేశంలో భాగంగానే ఇటీవల ప్రతిరోజు ఈ చమురు ధరలు పెంచడం, వారి లాభాలకు చేకూర్చాలనే భాగంలో ఉద్దేశమే. కాబట్టి దాన్ని తీవ్రంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తున్నారు. అలాగే వారి బాటలో మేము కూడా జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ముక్త కంఠంతో బీజేపీ పాలనని వ్యతిరేకిస్తున్నారు ఈ విషయంలో. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వ్యాట్ తగ్గించాలి, వ్యాట్ తగ్గిస్తే ఒక 10 రూపీస్ తగ్గుతుందని చెప్పేసి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అండ్ విశ్లేషకుల మాట కూడా ఇది. ఏం చెప్తారు? ఇది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా సమంజసమే. కేంద్రం కొంత వాటా తగ్గించుకుంటే రాష్ట్రాల మీద బరువు తగ్గుతుంది, రాష్ట్రాల ఆదాయ వనరులు పెరుగుతాయనేది వారి ఉద్దేశం. సో మీరు వ్యాట్ తగ్గించారా? తగ్గించాలని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఖమ్మంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఖమ్మంలో ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఏ సమస్యలు లేవని మేము భావిస్తూ ఉన్నాం. సమస్యలు లేని జిల్లా అంటూ ఉండదు నాకు తెలిసి. ఉండవచ్చు, మేబీ సమస్యలు ఏమన్నా మీరు చెప్తే మాకు తెలుసు. అసలు ఖమ్మంలో సమస్యలు లేవా? మేము లేవని అనుకుంటున్నాం. ప్రస్తుతం అయితే సమస్యలు లేవని అనుకుంటున్నాం. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాం పార్టీ పరంగా. ఖమ్మంలో ఏదైనా పని చేయాలంటే కాంట్రాక్ట్ వ్యవస్థలో మనం ముడుపు ఉపజెప్తేనే జరుగుతాయని చెప్పేసి బీజేపీ గట్టిగా వాదిస్తూ ఉంది. ఇక్కడ ఏం చెప్తారు? బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వాళ్ళు ఉనికిని కోల్పోతున్నటువంటి పరిస్థితులలో ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి చెప్పే దాంట్లో ఇది ఒక భాగమే తప్ప మా దృష్టికి అయితే ఇంతవరకు అటువంటి ఏమి రాలేదు. కాంట్రాక్టర్లు అందరూ పనులు తీసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వరదలు వచ్చే టైం కాబట్టి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉరికిచ్చి చేపిస్తూనే ఉన్నారు పనులన్నీ. ఇక్కడ ఆశావాహులకి న్యాయం ఎప్పటిలోకి జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందా మిమ్మల్ని గుర్తించినట్టు? పదవులు అనేవి నిరంతర ప్రక్రియ అండి. ప్రతిరోజు వాటికి టైం బౌండ్ ఏముండదు, కంటిన్యూషన్గా వస్తూనే ఉంటాయి. టైం బౌండ్ ఏముండదు, దానికి నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జిల్లా కమిటీలు అయిపోయాయి, మండల కమిటీలు వేస్తూ ఉన్నాం, అలాగే గ్రామ కమిటీలు వేస్తాం, బూత్ కమిటీలు వేసుకుంటాం. నామినేటెడ్ పదవులు కూడా కొన్ని బిగిన్ అయ్యాయి, ఇప్పుడు వేశారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా, జూన్ ఎండింగ్ కల్లా అన్ని నామినేటెడ్ పదవులు వేయాలని చెప్పి ఒక కార్యాచరణ పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. కాబట్టి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంది, పార్టీ కూడా తెప్పించుకుంది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా పదవులు వస్తాయి. మీ కాంగ్రెస్ పార్టీ మహిళలకి పెద్ద పీట వేయబోతుంది డెఫినెట్గా. ఇదే ఖమ్మం జిల్లాలో ఖమ్మం వింగ్, మహిళా వింగ్, ఖమ్మంలో మహిళా వింగ్ ఎలా ఉంది? మహిళా వింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేపట్టి వారు కేసులు పెట్టించుకున్నారు. ఇప్పటికీ కూడా వారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వారు కూడా చాలా కష్టపడ్డటువంటి కార్యకర్త. కాబట్టి ఆ మహిళా గుర్తింపు కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీ భావిస్తూ ఉంది, పరిశీలనలో కూడా ఉంది. వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని. సౌజన్య గారికి. ఎస్.
యా ఓకే. సో ఇక్కడ అంటే ఇక్కడ పార్టీ పరిస్థితులు కరెక్ట్గా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. పార్టీ అంతా ఓకేనా? అంత బ్రహ్మాండంగా ఉంది. మాలో సమన్వయ లోపం, వర్గాలు విభేదాలు ఏమీ లేవు. ఏదైనా ఒకటే వర్గమా? డెఫినెట్గా ఒకటే వర్గం, ఒకటే జెండా, కాంగ్రెస్ జెండా, అంతే. యా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఖమ్మం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం. ఖమ్మం ప్రజలు సంక్షేమం పట్ల తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కట్టుబడి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఏ ప్రజా సమస్యనైనా తీర్చడానికి వారు ముందుండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా కాంగ్రెస్ దృష్టికి తీసుకొస్తే వారి దృష్టికి తేలేని పరిస్థితులలో మేము మీ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ప్రజలు అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. యా వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలపై మీ వైఖరి ఇక్కడ ఖమ్మం వరకు. బీఆర్ఎస్ పార్టీ అంత్యదశలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఖమ్మంలోనా? ఖమ్మంలో డెఫినెట్గా కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికలే దానికి సాక్ష్యం. సర్పంచ్లు కానివ్వండి, జిల్లాలో జరిగినటువంటి 5 మున్సిపాలిటీలకి 5 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక్క మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేదు. ఇకపోతే బీజేపీకి అసలు గ్రామాలలో స్థానం లేదు, పట్టణాల్లో స్థానం లేదు, ఈ జిల్లాలోనే ఎంట్రీ లేదు. కాబట్టి అది కేవలం జెండా అట్లా ఉంది అని చెప్పుకోవడానికి తప్ప ఈ జిల్లాలో బీజేపీకి ఎంట్రీ ఉంటుందని మేమైతే అనుకోవట్లేదు. యా సో ఖమ్మంలో ఇంకా డెవలప్మెంట్ జరగాలంటే ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బెటర్గా ఉంటుంది? ఖమ్మంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వైద్యము విద్య మీద దృష్టి పెట్టింది. ఆ రెండింటిని కూడా బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉంది. ఖమ్మంలో కొత్తగా మెడికల్ కాలేజీ, 100 బెడెడ్ హాస్పిటల్స్, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. జిల్లా మొత్తం కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. రైట్. సో ఇదే ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.